మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఒక కారిడార్గా కలిపి అక్కడ మావిగన్ పేరిట రాజధాని నిర్మించవచ్చు అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్లాన్ బి ప్రతిపాదన వెనుక ఓ బిగ్ మాస్టర్ ప్లాన్ ఉందా? అదే ఇవాల్టి డయల్ వ్యూ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. జగన్ మావిగన్ అని అనగానే తెలుగు రాష్ట్రాలు షాక్ అయిపోయాయి. ఎల్లో మీడియా అయితే జగన్ని ఓ ఆట ఆడుకుంది. ఎల్లో మీడియా మాత్రమే కాదు, చాలా మందికి జగన్ చెప్పిన మావిగన్ థియరీ విని పిచ్చ కోపం కూడా వచ్చేసింది. అమరావతికి చట్టబద్ధత వచ్చి అంతా అయిపోయిన తర్వాత జగన్ ఇలాంటి వెర్రి మొర్రి ప్రతిపాదనలు పెడతాడా, జగన్కి పిచ్చెక్కిందా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. కానీ జగన్ మావిగన్ వెనుక ఉన్న వ్యూహం ఏమిటో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు మాత్రమే అందరికంటే ముందే అర్థం చేసుకోగలిగారు. అందుకే ఓ రేంజ్ ఫ్రస్ట్రేషన్తో వైసీపీ అధినేతపై విరుచుకుపడ్డారు ఆయన. మొన్న మాట్లాడుతూ మావిగన్ అంట, ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, కరెక్ట్ కాదని. అందరూ అనుకున్నట్లు మావిగన్ ప్రతిపాదన ఏదో అమాయకత్వంతోనూ పిచ్చితనంతోనూ జగన్ చేసింది కాదు. ఆ మాట వినగానే అందరూ జగన్ని ఒక జోకర్లా చూశారు. రకరకాల బూతులతో ట్రోలింగ్ చేశారు. కానీ అతనంత అమాయకుడు కాదు. వినటానికి మావిగన్ అనే పేరు ఫన్నీగా అనిపించినా ఆ ప్రతిపాదన వెనుక జగన్ వ్యూహంలో ప్రధానంగా 4 పాయింట్లు ఉన్నాయి. అమరావతి చట్టబద్ధతను తాను ఎలాగూ అడ్డుకోలేడు, కానీ అమరావతిపై వ్యతిరేకత లేదని చెప్తూనే పరోక్షంగా అమరావతి ఆనందాన్ని ఆవిరి చేసేశాడు జగన్. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత రాగానే తెలుగుదేశం పార్టీ భారీగా సంబురాలు ప్లాన్ చేసింది. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, ఇక రాజధానికి తిరుగులేదు అనే విషయాన్ని ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ గ్రూప్స్కి చేరే విధంగా సంబరాలు ప్లాన్ చేసింది. ఇంటింటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. ఇదే సమయంలో మావిగన్ బాంబు పేల్చారు జగన్. ఆ సూప్లో పడ్డారు టీడీపీ నేతలు. ఎల్లో మీడియా ఒక్కసారిగా జగన్పై విరుచుకుపడింది. జగన్ మెంటల్ గాడు అన్నారు, తిట్టిపోశారు. కానీ తెలివిగా జగన్ అమరావతి సంబరాలను మావిగన్ ద్వారా అడ్డుకోగలిగారు. ఇక రెండవది, మావిగన్ ప్రతిపాదనలో భాగంగా విజయవాడ, గుంటూరు హైవేకి అటు ఇటు రాజధాని భవనాలు ఏర్పాటు చేయవచ్చని పిలుపునిచ్చారు జగన్. 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తే హైవేకి అటు ఇటు మంగళగిరి వద్ద డెవలప్ చేస్తామని చెప్పకనే చెప్పారు. ఇదే మావిగన్. దీంతో ఒక్కసారిగా అమరావతి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ అన్నింటికీ పెద్ద బ్రేక్ పడిపోయింది. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది కనుక జనం ఎటువంటి భయం లేకుండా వచ్చి పడిపోతారని, భూముల రేట్లు విపరీతంగా పెంచవచ్చని, 2 కోట్ల రూపాయలు కూడా లేని ఎకరాన్ని 20 కోట్లకు అమ్మవచ్చు అని భారీగా ప్లాన్లు వేశారు. కానీ జగన్ మావిగన్ స్టేట్మెంట్లో రియల్టర్లు ఒక్కసారిగా దెబ్బతిన్నారు. ఇప్పుడు అనవసరంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ చేస్తే రేపు జగన్ వచ్చి మంగళగిరి వైపు కనుక డెవలప్ చేశాడంటే మొత్తంగా మునిగిపోతామని వణికిపోయారు. మావిగన్ స్టేట్మెంట్స్ ద్వారా టీడీపీ, కమ్మ మద్దతు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలను తెలివిగా అడ్డుకున్నారు జగన్. మూడవ పాయింట్, అమరావతి చుట్టుపక్కల కమ్మ సామాజిక వర్గం వాళ్లే ఎక్కువగా భూములు కొన్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎలా అయితే చుట్టుపక్కల కమ్మ వాళ్ళు భూములు కొని సూపర్ రిచ్ అయ్యారో అదే ప్లాన్తో అమరావతిలో భూములు కొన్నారు. అందుకే అమరావతి కాదు కమ్మరావతి అనే విమర్శలు ఎదుర్కొంటోంది రాజధాని. అధికారంలోకి వస్తే బెజవాడ, గుంటూరు హైవేపై నిర్మాణాలు చేపడతానంటూ స్టేట్మెంట్ ఇచ్చి అమరావతిలో కమ్మ సామాజిక వర్గం నిండా మునిగిపోయేటట్లు ఒక లీక్ వదిలారు జగన్. ఇప్పటికే చంద్రబాబును నమ్మి అమరావతిలో కోట్ల పెట్టుబడులు పెట్టారు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు. రాజధాని ఏర్పడితే అక్కడ తాము కొన్న భూముల విలువ పెరుగుతుందనే ఆశతో ఉన్నారు. కానీ తాను అధికారంలోకి వస్తే మావిగన్ వైపే వెళ్తానని చెప్పడం ద్వారా అమరావతిలో భూములు కొన్న కమ్మ వాళ్ళని తెలివిగా దెబ్బతీశారు జగన్.
జగన్ వ్యూహంలో 4వ పాయింట్, అమరావతిపై వేలు లక్షల కోట్లు కుమ్మరించి కట్టడం వృధా అనేది జగన్ వాదన. అందుకే అమరావతి పేపర్పై ఏపీ రాజధానిగానే ఉంటుంది. 2029లో వచ్చేంత వరకు చంద్రబాబు ఎంత నిర్మించగలిగితే అంత నిర్మిస్తాడు. ఆ తర్వాత మాత్రం జగన్ అమరావతిలో చిన్న ఇటుక ముక్క కూడా వేయరు. బాబు కట్టిన బిల్డింగులను అవసరానికి బట్టి వాడుకుంటే వాడుకుంటాడు, లేదంటే అలా వదిలేస్తాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య నేషనల్ హైవేకి అటు ఇటు నిర్మాణాలు చేపడతాడు. ఆ ప్రాంతంలో భూముల విలువను అమాంతం పెంచేస్తారు. మావిగన్ ప్రకటన వెనుక జగన్ వ్యూహం ఇది ఆ రోజే ఎల్లో మీడియా పత్రికలకు, ఛానల్స్కి, చంద్రబాబుకి అర్థమైంది. ఒక్కసారిగా వాళ్ళంతా నీరుగారిపోయారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులు, రియల్టర్లకు ఇది ఊహించని షాక్. చట్టబద్ధంగా ఏర్పడిన అమరావతిని కలపకుండానే భవిష్యత్తులో జగన్ మంగళగిరి వైపు డెవలప్ చేస్తే అమరావతిలో భూములు కొన్న తామంతా ఏమైపోవాలి అనే భయం ఇప్పటి నుంచి అందరిలోనూ ఉంది. జగన్ టార్గెట్ కూడా ఇదే. ఆ భయం పుట్టించేందుకు జగన్ మావిగన్ బాణాన్ని జనంలోకి వదిలారు.